హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో 22 నిషేధిత భూముల నుంచి కొన్ని భూముల తొలగింపు అనేది చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఫిబ్రవరి నెలలో అయితే ఒక జీవో అయితే రిలీజ్ చేసిందనమాట. జీవో రిలీజ్ చేసిన తర్వాత ఈ యొక్క 22 నిషేధిత భూముల నుంచి తొలగింపులనేటివి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మార్చిలో మరొక జీవో అయితే రిలీజ్ చేసింది. కొన్ని మార్గదర్శకాలనైతే రెవెన్యూ శాఖ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, తాజాగా ఈ నెలలో వచ్చేసి ఈ 22 నిషేధిత భూముల నుంచి తొలగిస్తున్నటువంటి భూములేవైతే ఉన్నాయో, సో, వాటికి సంబంధించి ఈ ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని చెప్పి రెవెన్యూ శాఖ అధికారులకు ప్రభుత్వము ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. రెవెన్యూ శాఖ అధికారులు ఈ 22 నిషేధిత భూముల నుంచి కొన్ని భూముల యొక్క వివరాలను రికార్డుల నుంచి అయితే తొలగించబోతున్నారు. సో, అలానే ఇక్కడ మీకు పూర్తిగా 22 నిషేధిత భూముల గురించి చెప్తాను. అలానే ప్రభుత్వం తొలగించబోతున్నటువంటి భూముల యొక్క వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో, రిజిస్ట్రేషన్ సంబంధించి లైన్ క్లియర్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటిగా ప్రభుత్వము కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మార్గదర్శకాలు విడుదల చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఈ జూలై 15వ తేదీ నాటికి 22 నిషేధిత భూములకు సంబంధించి ఏ భూములనైతే తొలగించాలని నిర్ణయించుకున్నారో ఆ భూముల యొక్క తొలగింపులన్నీ కూడా జరుగుతాయని చెప్పి ఖచ్చితంగా అయితే ప్రకటించడం జరిగింది. సో, పూర్తి వివరాలు తెలియజేసుకుందాము. అలానే గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు అనేటివి స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, దాని మీద కూడా నేను వీడియో అయితే చేశాను. సో, నిన్నటి రోజునైతే చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి విజిట్ చేయండి. సో, ఇలా మీకు లేటెస్ట్‌గా భూములకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. మన ఛానల్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి పోస్ట్ చేయబడతాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే. సో, అలానే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో, మీరు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. తప్పకుండా యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సమాచారాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే 22 నిషేధిత భూములపై కొత్త మార్గదర్శకాలు ప్రజలకు భారీ ఊరట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా 22 సెక్షన్ కింద నిషేధిత జాబితాలో తప్పుగా చేరినటువంటి భూముల యొక్క సమస్యను పరిష్కరించేందుకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది రైతులు, భూ యజమానులు పెద్ద ఉపశమనం అయితే కలగనుంది. 22 నిషేధిత భూముల నుంచి తమ యొక్క భూములను రిలీజ్ చేసుకోవడం ద్వారా ఆ భూముల నుంచి లోన్ సదుపాయము లేదా ఆ భూములను అమ్ముకోవడం అనేది చేసుకోవచ్చు. సో, రైతులకు, భూ యజమానులకు ఇదొక పెద్ద శుభవార్తగా అయితే చెప్పవచ్చు అనమాట. సో, అసలు 22 నిషేధిత భూములు అనేటివి ఏంటి? సో, వేటి మీద ప్రభుత్వం నిషేధం అనేది ఇచ్చిందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 22 నిషేధిత భూములనేటివి సో, వాటిని ఎలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసేదానికి, అమ్ముకునేదానికి గూడా అవకాశం ఉండదు. వాటి మీద ఎలాంటి పట్టాలనేటివి రావు. సో, ఇలా ఉన్నటువంటి భూములను 22 నిషేధిత భూముల్లోకైతే ప్రభుత్వం అయితే చేరుస్తుందనమాట. వీటిల్లో కొన్ని రకాల భూముల యొక్క వివరాలనైతే సో, ప్రభుత్వం అయితే నిషేధిత భూముల నుంచి అయితే తొలగించడం జరుగుతుందని చెప్తున్నారు. సో, వాటికి సంబంధించిన వివరాల్లో భాగంగా 22 నిషేధిత భూములు ఏ వివరాలు చూపిస్తాయంటే, ప్రభుత్వ భూములని, అసైన్డ్ ల్యాండ్స్ అని, దేవాదాయ భూములని, సో, వక్ఫ్ బోర్డ్ భూములని, అదేవిధంగా కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా 22 నిషేధిత భూముల జాబితాలోకైతే చేర్చబడతాయి. ఇక్కడ రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్ల చాలామంది సొంత భూమిని కూడా 22 నిషేధిత భూముల్లోకైతే చేర్చబడ్డాయన్నమాట. సో, అలాంటి భూములను గుర్తించి సర్వే ద్వారా అయితే ఆ భూములను తొలగించాలని సో, ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొదటి దశలో భాగంగా డూప్లికేట్ ఎంట్రీల తొలగింపుకు ప్రభుత్వం చర్యలైతే తీసుకోనుంది. ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారము 22 జాబితాలో ఉన్నటువంటి డూప్లికేట్ రికార్డులను 4 వారాల్లో తొలగించనుంది. అంటే ఈ జూన్ 15థ్ లోపలైతే ఈ యొక్క తొలగింపులనేటివి జరుగుతాయన్నమాట. డూప్లికేట్ ఎంట్రీలు అంటే ఏంటంటే ఒకే భూమిని ఒకే సర్వే నంబర్‌తో, ఒకే గ్రామ వివరాలతో, ఒకే విస్తీర్ణంతో డబుల్ ఎంట్రీ కాబడి ఉంటాయన్నమాట. వీటిని డూప్లికేట్ ఎంట్రీలు అంటారు. సో, వీటిని తొలగించేదానికి ప్రభుత్వము కొత్తగా నిర్ణయాలైతే తీసుకుంది. సో, ఇక్కడ నిర్ణయాలనేటివి ఈ డూప్లికేట్ భూములను ఏ విధంగా తొలగించాలి అనే దాని మీద నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారంటే, చివరిగా నమోదైనటువంటి రికార్డు మాత్రమే చెల్లుబాటులోకైతే ఉంచుతారు. పాత డూప్లికేట్ రికార్డులను తొలగిస్తారు. భూమి యజమానులకు రిజిస్ట్రేషన్ అనేది సులభం అనేది చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ల అధికారులకు చెక్ పెట్టి సబ్ రిజిస్ట్రార్ల అధికారాలకు ఆదేశాలు లేకుండా ఈ డూప్లికేట్ ఎంట్రీలకు సంబంధించి కొత్త అధికారి ద్వారా అయితే చేయించడం జరుగుతుంది. కొత్త అధికారి ఎవరంటే ఇన్స్‌పెక్టర్ జనరల్ వద్దయితే ఈ యొక్క భూముల యొక్క తొలగింపుకు ఆదేశాలు, అధికారాలైతే ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారా అయితే మీరిక్కడ 22 నిషేధిత భూముల నుంచి
ఎవరైతే డూప్లికేట్ ఎంట్రీలు కాబడి ఉన్నాయో ఆ భూములను తొలగించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ 4 వారాల్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డూప్లికేట్ ఎంట్రీలనే రిమూవ్ చేయబోతున్నారు. మొదటిగా డూప్లికేట్ ఎంట్రీలనేటివి రిమూవ్ చేస్తారండి. తర్వాతొచ్చేసి తప్పుగా చేర్చబడినటువంటి ప్రైవేట్ పట్టా భూములు. ఒక ఎగ్జాంపుల్‌కి చూసుకున్నట్లయితే మీ దగ్గర ప్రైవేట్ పట్టాకు సంబంధించినటువంటి భూమి గనక ఉండినట్లయితే వాటిని తప్పుగా 22(a) నిషేధిత భూముల్లో గనక ప్రభుత్వ ఆస్తులుగా గుర్తించబడి చేర్చినట్లయితే అలాంటి భూములను గూడా రిమూవ్ చేయబోతున్నారు. అదేవిధంగా రక్షణ సిబ్బందికి ఇచ్చినటువంటి భూములు అంటే ప్రస్తుతం సేవలో మరియు పదవీ విరమణ చేసినటువంటి రక్షణ సిబ్బంది సో, ఈ యొక్క డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళకైతే భూములనేటివి కేటాయించి ఉంటారు గదా! అవి కూడా తప్పిదాల వల్ల ఈ యొక్క 22(a) నిషేధిత భూముల్లో గనుక చేర్చినట్లయితే సో, వాటిని కూడా రిమూవ్ అయితే చేయబోతున్నారనమాట. దశల వారీగా అయితే ఈ యొక్క రిమూవింగ్ అనేది జరగబోతుంది. స్వాతంత్ర సమరయోధుల భూములు గూడా 22(a) నిషేధిత భూముల్లోకైతే చేర్చబడి ఉన్నాయని జెప్పి కంప్లెయింట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇలాంటి భూములు గూడా ప్రభుత్వం అయితే అలానే ముఖ్యంగా 1954 పూర్వపు కేటాయింపులు జరిగినటువంటి భూములు కూడా నిషేధిత భూముల్లోకైతే చేర్చబడి ఉన్నాయి. వాటిని కూడా రిమూవింగ్ అయితే చేయబోతున్నారు. అలానే ఒక సర్వే నంబర్‌లోని కొంత భాగం మాత్రమే 22(a) వివాదంలోకి వస్తే అధికారులు భూమిని విభజన చేసి వివాదం లేని భాగానికి సంబంధించి మాత్రము ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలనేటివి చేసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించబోతున్నాయి. సో, ఇలా మనకు మొదటి దశలో అయితే డూప్లికేట్ ఎంట్రీలను మాత్రమే తొలగించబోతున్నారు. తొలగించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏవైతే భూములనేటివి యొక్క తప్పుగా 22(a)లోకి రిజిస్టర్ అయినటువంటి భూములు, అదేవిధంగా రాజకీయ బాధితుల భూములు, అలానే స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూములు, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ పట్టా కలిగినటువంటి భూములు 22(a) నిషేధిత భూముల్లోకి గనక చేర్చినట్లయితే వాటన్నిటి మీద కూడా దశల వారీగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలనేటివి ప్రారంభిస్తామని చెప్పి సో, ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇన్స్‌పెక్టర్ జనరల్ అనే అధికారి ద్వారా అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు అవకాశం అనేది కల్పిస్తాము. మిగిలిన వారికి ఎవరికీ కూడా అవకాశం ఉండదని జెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారండి. అలానే ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే, సబ్ రిజిస్ట్రార్‌ల అధికారాలనేటివి రద్దు చేస్తున్నారు. కొత్తగా భూములు చేర్చే లేదా తొలగించే అధికారం కేవలము ఇన్స్‌పెక్టర్ జనరల్ వద్ద మాత్రమే ఉంటుంది. ఈ అధికారి మాత్రమే 22(a) నిషేధిత భూములకు సంబంధించి ఈ యొక్క తొలగింపులు, చేర్పులు ఇవి 2 కూడా చేస్తారనమాట. మొత్తం ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తారని జెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారండి. సో, ఈ యొక్క 22(a) నిషేధిత భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రయోజనాలనేటివి ఏ విధంగా ఉంటాయంటే, తప్పుగా బ్లాక్ అయినటువంటి పట్టా భూములకు విముక్తత రావడం జరుగుతుంది. భూముల రిజిస్ట్రేషన్ వేగవంతమైతే అవుతుంది. అవినీతి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. రైతులకు న్యాయం అయితే జరుగుతుంది. భూమి కొనుగోలులో పారదర్శకత పెరుగుతుంది. అధికారుల యొక్క కఠిన హెచ్చరికలనేటివి తక్కువైతే అవుతాయని చెప్పి ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుందనమాట. 22(a) నిషేధిత భూముల్లోకి మీ భూమి చేర్చబడిందా లేదా అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్‌గా ఉన్నటువంటి ఒక వెబ్‌సైట్‌ని అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడవచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరొచ్చేసి అర్బన్ ప్రాపర్టీస్ సంబంధించి గనక చూసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంటే రూరల్ ప్రాపర్టీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇలా సింపుల్‌గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క జిల్లానైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో, జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండలాన్నయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క గ్రామాన్నయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సర్వే నంబర్‌నయితే ఎంటర్ చేయాలనమాట. సర్వే నంబర్ ఎంటర్ చేసి మీ భూమి అనేది 22(a) నిషేధిత భూముల్లో ఉందా లేదా అనేది ఇలాగైతే చూసుకోవచ్చనమాట. సో, ఒకవేళ మీ యొక్క భూమి 22(a) నిషేధిత భూముల్లో గనక ఉండినట్లయితే వాటికి సంబంధించి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇచ్చి సో, మీరు రిమూవింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు గనక తీసుకోబోయినట్లయితే ఆటోమేటిక్‌గా వాటినైతే ఈ యొక్క 22(a) నిషేధిత భూముల్లో నుంచి నిజంగా మీ యొక్క భూమి ఆ జాబితాకి చెందనిది అయినట్లయితే రిమూవింగ్ అనేది జరుగుతుందని చెప్పి ప్రభుత్వ అధికారులైతే చెప్తున్నారు. సో, మనకు మొదటి దశ కింద ఈ యొక్క డూప్లికేట్ ఎంట్రీలనైతే రిమూవింగ్ అనేది చేయబోతున్నారు. 22(a) నిషేధిత జాబితా నుంచి. తర్వాత దశల వారీగా ఈ యొక్క రిమూవింగ్ ప్రక్రియలనేటివి స్టార్ట్ అవుతాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.